హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇంట బయట బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహంన ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి ధనయోగం అనేది కలుగుతుంది. మంచి లాభాలను పొందుతారు, మంచి ఫలితాలను పొందుతారు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది, సోదర మైత్రి అనేది కనబడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో అనుకూలతలు అనేవి కలుగుతాయి. మంచి ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది పొందుతారు. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే వారికి మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు అనేది లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి కొత్త పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అలాగే సమాజంలో మీరంటే అందరికీ గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల నుండి సహాయాన్ని పొందుతారు. అలాగే అదనపు రాబడి కూడా ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యతిరేకులు కూడా మీకు మిత్రులుగా మారుతారు ఈరోజు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలు పుంజుకొని మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట వివాదాలు తీరిపోతాయి. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి అనుకోని విదేశీ పర్యటనలు ఉంటాయి. అలాగే విద్యార్థులకు మరింత సంతోషంగా ఈరోజు గడిచిపోతుంది. ముఖ్యంగా మహిళలకు ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆరెంజ్, అలాగే అదృష్ట సంఖ్య 8. మేషరాశి వారు ఈరోజు కనకధార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.